హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక శాంత నారాయణరావుతో మీరు నిజం చెప్పారంటే అందరి ముందు అవని ప్రాణం విడుస్తుందండి. ఇంతకాలం తల్లికి బిడ్డ దూరం అయింది, ఇప్పుడు బిడ్డకి తల్లి దూరం కాబోతుంది అని శాంత అంటూ ఉంటుంది. కానీ నారాయణరావు ఇక నేను బయలుదేరక తప్పదు అని అక్కడి నుంచి బయలుదేరి వేదవతి ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక దాంతో శాంత చాలా బాధపడుతూ అమ్మవారి వైపు చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని శేఖర్ తో అక్షయతో గతంలో తనకున్న జ్ఞాపకాలన్నింటినీ కూడా తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఒక లోయ దగ్గరికి వెళ్ళి, అమ్మ అన్నపూర్ణాదేవి, నా కూతుర్ని నా దగ్గరికి చేర్చావు, అందుకు నాకు చాలా సంతోషం. కానీ మా మధ్య ఇలాంటి గండం ఉండటం చాలా బాధాకరం. అమ్మ అని నన్ను తను పిలిచినప్పుడు నా ప్రాణం తన కళ్ళ ముందు పోయిందంటే నా వల్లే అమ్మ చనిపోయింది అనే బాధ నా కూతురికి జీవితాంతం ఉండిపోతుంది. తల్లిని మింగేసిన కూతురు అని నింద తన మీద పడిపోతుంది. జనాల సూటిపడి మాటలతో బ్రతికి ఉన్నంత కాలం భరించాల్సి వస్తుంది. అందుకే నేను నా బిడ్డతో అమ్మ అని పిలిపించుకోను. నా చావుని నా కూతురు చూడకూడదు. అందుకే నాకు నేనుగా చనిపోవాలి అని నిర్ణయం తీసుకుని వచ్చాను. అమ్మ అక్షయ, నేను చనిపోయిన తర్వాత నా బావ నీ గురించి ఖచ్చితంగా బయట పెడతాడు. నువ్వు ఆ ఇంటి వారసురాలవని అందరికి తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు కోరుకున్నవన్నీ ఆ ఇంట్లో నీకు దక్కుతాయి. నేను తప్ప పల్లెటూరులో నీకు పెద్ద గౌరవం దక్కుతుంది. నాకు కావాల్సింది అదేనమ్మా. ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నీకు నాన్నకి దూరం అయిపోతున్నాను బావా, నన్ను క్షమించు అని అనుకుంటూ ఈ అవని కన్నీళ్లు పెట్టుకుంటూ లోయలోకి దూకేస్తుంది. ఇక మరోవైపు శేఖర్ అప్పుడే నిద్ర లేచి పక్కన అవని లేకపోవడంతో అవని అవని అని పిలుస్తూ లేవగానే వంట పనుల్లోనూ ఇంటి పనుల్లోనూ పడిపోయిందా ఏంటి అని అనుకుంటూ బెడ్ దిగుతూ ఎదురుగా అవని ఫోటో చూస్తూ ఆ ఫోటోని చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుని అవని వైపు చాలా ప్రేమగా చూస్తూ కూతురు గురించి నిజం తెలియాలి అని నువ్వు ఆత్మార్పణ చేసుకున్నావని అనుకున్నావు. నేను ఎలా వదులుకుంటానో, నాకు నా భార్య కావాలి, కూతురు కావాలి. కాలం దైవం మనకి న్యాయం చేస్తాయి. అంతవరకు ఓపికగా ఉండాలి అవని అని అనుకుంటూ ఇక ఫోటో అక్కడ తగిలించేసి అవని అవని అని పిలుస్తూ శేఖర్ హాల్లోకి వస్తూ ఉండగా అంతలో వేదవతి ప్రసాదరావు హాల్లో కూర్చొని మనవరాల గురించి మనం ఇంకేదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుందేమోనండి అని అంటూ ఉంటుంది. మనవరాలు ఆచూకీ చెప్పడం సిద్ధేశ్వర స్వామికే సాధ్యం కాలేదు, ఇక మనం ఎంతటి వాళ్ళం చెప్పు అని ప్రసాదరావు అంటాడు. అంతలో శేఖర్ వచ్చి అవని అవని అని పిలుస్తూ ఉంటాడు. వసంత వచ్చి అవని నాకు ఉదయం నుంచి కనిపించలేదురా అని చెప్పడంతో ఎక్కడికి వెళ్ళుంటుంది అని శేఖర్ అంటూ ఉండగా అంతలో అక్కడికి పెద్దరాజు, నిహారిక, కిట్టు, సౌరి కూడా వస్తారు. ఇక అక్షయ కూడా వచ్చి నేను కూడా మేడం ని చూడలేదు సార్ అని చెప్తూ ఉంటుంది. ఇంత ఉదయాన్నే నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది చిన్నాడా అని పెద్దరాజు అంటూ ఉంటాడు. ఇక అయినా కూడా శేఖర్ అవని అవని అని పిలుస్తూ ఉండగా రే బయటికి వెళ్ళుంటుందిరా అని వేదవతి అంటుంది. నాకు చెప్పకుండా వెళ్ళదమ్మా అని శేఖర్ అంటూ ఉండగా రే ఒకసారి ఫోన్ చేయరా తెలిసిపోతుంది అని ప్రసాదరావు చెప్పడంతో వెంటనే శేఖర్ ఫోన్ తన దగ్గర లేకపోవడంతో అక్షయ నా ఫోన్ రూమ్ లో ఉంది తీసుకురమ్మా అని చెప్తూ ఉండగా ఎందుకు నా ఫోన్ నుంచి చేస్తానుండు అని చెప్పేసి పెద్దరాజు అవని ఫోన్ కి ఫోన్ చేస్తూ ఉండగా అవని ఫోన్ ఇంట్లోనే పెట్టేస్తుంది. ఆ ఫోన్ రింగ్ సౌండ్ వినపడటంతో అందరూ చూస్తూ అవని పిన్ని ఫోన్ ని ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయింది అని సౌరి అంటుంది. ఇంతవరకు కూతురు జాడ గురించి తెలుసుకోలేకపోయింది అని అత్తయ్య మావయ్యలు పదే పదే అడుగుతున్నారని మనస్తాపం చెంది ఎటైనా వెళ్ళిపోయిందా అని నిహారిక అంటుంటే మనస్తాపం చెందిన వాళ్ళ ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి, కొంపదీసి ఏమైనా తీసుకోకుండా నిర్ణయం తీసుకుని ఉంటుందా అని కిట్టు కూడా అనడంతో ఇక వెంటనే శేఖర్ షాక్ అయిపోతూ షడప్ జస్ట్ షడప్, నా అవని అంత పిరికిది కాదు, అవని గురించి ఇంకెవరు అలా మాట్లాడకండి అని శేఖర్ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. సర్లేరా నాకు అనిపించింది చెప్పాను, అందులో తప్పే ఉంది అని కిట్టు అంటుంటే మాట్లాడకన్నయ్యా అని అరుస్తూ ఉండగా శేఖర్ ఏదో పనుండి బయటికి వెళ్ళుంటుంది, నువ్వు అనవసరంగా ఎమోషనల్ కావద్దు, అవని వచ్చేస్తుంది కానీ ఇంతలో నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవరా వెళ్ళరా అని ప్రసాదరావు చెప్పడంతో ఇక శేఖర్ లోపలికి వెళ్తూ ఉండగా అవని ఇక శాశ్వతంగా ఇంటికి రాకపోతే బాగుండు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు నారాయణరావు ఆటోలో వేదవతి ఇంటికి వస్తూ అమ్మ అవని ఈ త్యాగం మరో ఆడది చేయడానికి కాదు కదా, కనీసం ఆలోచించే సాహసం కూడా చేయదమ్మా. చనిపోయిన బిడ్డని కాపాడుకోవడానికి ఒకనాడు అమ్మవారిని ఎదిరించాం, ఇప్పుడు అదే బిడ్డ కోసం ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధపడ్డాం. ఆ ఘోరాన్ని కల్లారా చూడాల్సిన పరిస్థితి వస్తుందని ఏదో రకంగా నాకు ముందే తెలుసుంటే అక్షయని అవని దగ్గరికి పంపించుండేవాడినే కాదు. అవని అక్షయ్కి కన్న తల్లి అని నేను చెప్పగానే అక్షయ ఆనందంతో అమ్మ అని పిలుస్తుంది అని గతంలో నారాయణరావు అక్షయ అమ్మ అని అవని పిలవగానే అవని అక్కడికక్కడే కింద పడి మృతి చెందిన విషయాన్ని తలుచుకుంటూ ఖచ్చితంగా అదే జరుగుతుంది, నేను ఊహించినంత భయంకరంగా జరగకూడదు, కన్నబిడ్డ ముందు కన్న తల్లి మరణించటం ఆ పసిబిడ్డ ఎలా తట్టుకోగలుగుతుంది, నిండు నూరేళ్లు తనతో కలిసి ప్రయాణం చేస్తుంది అనుకున్న తన భర్త తట్టుకోగలరా, నిత్యం ఆ ఇంట్లో దీపం వెలిగించే కోడలు కనుమరుగైతే ఆ కుటుంబం తట్టుకోగలదా అని అనుకుంటూ ఇక నారాయణరావు చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఆటోలో వేదవతి ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు సిద్ధేశ్వర స్వామి ఆశ్రమంలో
అవని స్పృహలేని పరిస్థితిలో పడుకొని ఉంటుంది. ఇంతలో గురువు గారు కమండలంలోని గంగాజలాన్ని అవని మొహం మీద చిలకరించడంతో అవని కళ్ళు తెరుస్తుంది. ఇక దాంతో గురువు గారు చాలా సంతోషపడుతూ ఓం నమ శివాయ అని పరమేశ్వరుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అంతలో అవని పైకి లేచి నేను ఇక్కడున్నానండి అని అడుగుతూ ఉంటుంది. లోయలో పడిన నిన్ను ఆ లయకారుడైన పరమేశ్వరుడు నీ ఒంటికి చిన్న గాయం కూడా అవ్వకుండా ప్రాణాలతో బయటికి తీసుకొచ్చాడు తల్లి అని గురువు గారు చెప్పడంతో ఇక అవని షాక్ అవుతూ ఉంటుంది. అంతలో స్వామి గారి శిష్యుడు అవునమ్మా మూలికల కోసమని మేము అడవులకు వెళ్తూ ఉండగా అక్కడ లోయ ప్రాంతంలో మీరు స్పృహతపై పడి ఉండటం మేము గమనించాం. మీరేదో ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు మాకు అనిపించిందమ్మా అని శిష్యులు చెప్తూ ఉండగా నిజమైన తల్లి అని గురువు గారు అడుగుతూ ఉంటారు. అవును అని అవని చెప్పగానే ధైర్యవంతురాలివి, కష్టాలకి ఎదురు నిలబడగలిగేదానివి, ఆత్మహత్య మహాపాపమని నీకు తెలీదా, దైవం అందుకు ఒప్పుకోదని తెలీదా అని గురువు గారు ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ దైవం ఎవరెవరినో బలి తీసుకుంటూ ఉంటుంది, నా ప్రాణం నేను తీసుకునే హక్కు నాకు లేదా స్వామి అని అవని అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, దేవుడిచ్చిన ప్రాణాన్ని అమ్మ ఇచ్చిన జీవాన్ని చంపే హక్కు నీకు లేదు, అది నేరం కూడా. కళ్ళ ముందు నీ కూతురు ఉంది, తనను వదిలిపెట్టి ఎలా తనువు చాలించాలి అనిపించిందమ్మా అని గురువు గారు అడుగుతూ ఉంటారు. అవును, కళ్ళ ముందే నా కూతురు ఉంది, అమ్మ అని పిలిపించుకోలేని ఈ జన్మ నాకెందుకు స్వామి, నిత్యం అవమానాలతో బ్రతుకుతున్నా నా కూతుర్ని కాపాడుకోలేని ఈ బ్రతుకు నాకెందుకు స్వామి, కడుపు నిండా అన్నం దొరికిన వారు, ఉండటానికి నీడ లేని వారు, కట్టుకోవడానికి మంచి బట్ట లేని వారు కూడా ఒక్క పూట కష్టంగా ఉన్నా మరో పూట ఆనందంగా ఉంటారు. కానీ నాకు అన్ని ఉన్నా వారికి ఉన్న అదృష్టం లేకుండా పోయింది స్వామి. నేను లేని రోజున అక్షయ ఆ ఇంటి వారసురాలు అని తెలుస్తుంది, మహారాణిలా బ్రతుకుతుంది. నేను తల్లిగా ఉండి చేయలేని నేను పోయాక గొప్ప అదృష్టం తనకి దక్కుతుంది. అందుకే ఈ లోకాన్ని విడిచి పోవాలి అనుకున్నాను అని అవని ఏడుస్తూ చెప్తూ ఉండగా అంత అమ్మవారి లేలమ్మా అని గురువు గారు అంటూ ఉండగా తల్లి బిడ్డల్ని విడతీయటం కూడా అమ్మవారి లేలా, అప్పుడు ఆవిడ అమ్మవారు ఎలా అవుతుంది, అమ్మ మనసు ఉన్నప్పుడే కదా తను అమ్మవారు అవుతుంది అని అవని ప్రశ్నిస్తూ ఉంటుంది. అక్షయ కారణ జన్మరాలు, తల్లి చాటు బిడ్డలా బ్రతకటం కన్నా 10 మందికి మేలు చేసే దేవతలా బ్రతకాలని ఆ అమ్మవారు అనుకుంటుందేమో అని గురువు గారు అంటూ ఉండగా అయితే మాత్రం అందుకు అమ్మ అన్న పిలుపు ఏమాత్రం అడ్డమైంది అని అవని అడుగుతూ ఎవరితో అయితే అమ్మవారు లోక కళ్యాణాన్ని జరిపించాలి అనుకుంటుందో ఆ మనిషి జీవితానికి కొన్ని హద్దులను పెడుతుంది. బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో జరిగిన సంఘటనలు శివమణి కోసం దుస్సాహసం చేసిన వారిని పెట్టడం వంటివి అందుకు నిదర్శనం. ఇటువంటివన్నీ సామాన్యమైన వాళ్ళు చేయలేరు అని గురువు గారు చెప్తూ ఉండగా మీరు ఎన్నైనా చెప్పండి స్వామి, అమ్మ అన్న పిలుపు పొందలేని బ్రతుకు ఆడదానికి అనవసరం అని అవని అంటుంది. ఈ విషయం గురించి మాట్లాడడానికే ఈ రోజు నీ దగ్గరికి వద్దామనుకున్నానమ్మా, ఇంతలో నువ్వే ఇలా వచ్చావు అని గురువు గారు అంటూ ఉండగా ఎందుకు అని అవని అడుగుతుంది. రేపు చాలా మంచి రోజు, తరమైన కార్యాలను సిద్ధింపజేసుకోవడానికి యాగాలు చేయించుకునే రోజు. 19 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది. మీ భార్యాభర్తలతో ఒక యాగం చేయిస్తాను, ప్రాణగండ నివారణ యాగం. ఆ యాగం మృత్యుంజయ యాగం లాంటిది. అది ఏ ఆటంకం లేకుండా జరిగిపోతే తల్లి బిడ్డల మధ్య ఉన్న కీడు తొలగిపోతుంది అని గురువు గారు చెప్పడంతో ఈ కవనం షాక్ అయిపోతూ నిజంగానే స్వామి అని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, కీడు తొలగిన తర్వాత నువ్వు నీ బిడ్డతో అమ్మా అని పిలిపించుకోవచ్చు, అప్పుడు ఎటువంటి ప్రాణగండము ఉండదు అని గురువు గారు చెప్పగానే ఎంత మంచి మాట చెప్పారు స్వామి, ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఆత్మహత్య ప్రయత్నం అసలు చేసుకుని ఉండేదానే కాదు అని అవని చాలా సంతోషంగా అంటూ ఉండగా ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు అని గురువు గారు చెప్తూ ఉండగా అంతలోనే అవనికి నారాయణరావు గుర్తుకు వచ్చి స్వామి ఈలోపు ఎవరి ద్వారా అయినా అక్షయ్కి నిజం తెలిస్తే అని అడుగుతూ ఉంటుంది. నీకున్న శాపం నిజమవుతుంది, అక్షయ్కి తల్లి దగ్గర అవదు అని గురువు గారు చెప్పగానే అవని మరోసారి షాక్ అయిపోతూ అయ్యో నేను తొందరపడి పూజారి నారాయణ గారితో మా ఇంటికి వెళ్లి నిజం చెప్పమన్నాను, ఈ పాటికి ఆయన వెళ్ళిపోయి ఉంటారు అని అవని చెప్పడంతో ఎంత పనిచేసావు తల్లి, తొందరగా వెళ్లి ఆయన్ని అడ్డుకో అని గురువు గారు చెప్పడంతో అలాగే స్వామి అని చెప్పేసంటూ అవని పరిగెత్తుకుంటూ నారాయణరావుని అడ్డుకోవడానికి వస్తూ ఉంటుంది. మరోవైపు నారాయణరావు ఇంకా ఆటోలో వస్తూ ఉంటాడు. అంతలో అవని ఇంతవరకు రాకపోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని వసంత అడుగుతూ ఉండగా ఇంకాసేపు చూసి అప్పటికి రాకపోతే బయటికి వెళ్లి వెతుకుదామమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అంతలో నారాయణరావు వేదవతి ఇంటి ముందుకు చేరుకొని ఆటో దిగి ఇంటి వైపు చూస్తూ ఉండగా అవని ఒక గంట సేపు రాకపోతే అందరం ఇంతలా కంగారు పడాల్సిన అవసరం ఏముంది, తనేమైనా చిన్నపిల్ల అని నిహారిక అడుగుతూ ఉంటుంది. అంతలో నారాయణరావు ఇంటి వైపు చూస్తూ ప్రేమాలయం ఆనందలయమైన ఇంటి నుంచి కాసేపటి తర్వాత ఆర్తనాదాలు విరవడబోతున్నాయి. అమ్మా తల్లి ఏమిటి నాకు ఈ పరీక్ష, ఏంటి నాకు ఈ అగ్ని పరీక్ష అని నారాయణరావు కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు. జాతరలో తప్పిపోయిన పసిపిల్లలు అలా భయపడతారేంటి
అని నిహారిక అడుగుతుండగా, ఒక గంట కాదు కదా, ఒక సంవత్సరం నువ్వు కనపడకపోయినా పర్వాలేదు, ఈ జన్మంతా కనిపించకపోయినా పర్వాలేదు, భార్య మాత్రం అరక్షణం కనిపించకపోయినా నేను తట్టుకోలేను, పెళ్ళాం ఏమైపోయినా పర్వాలేదు అనుకోవడానికి నేనేమి నీ మొగుడు లాంటి వాడిని కాదు అని శ్రీకర్ అంటూ ఉండగా, ఇక ఆ మాట విన్న నిహారిక కిట్టు షాక్ అయిపోతూ, రే ఏంటా ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఏమంది తను అని అడుగుతుంటాడు. నీ భార్యని నా భార్య జోలికి రావద్దు అని చెప్పు అని శేఖర్ అరుస్తూ ఉంటాడు. అంతలో ప్రసాదరావు రే ఆపండి అని పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఇక తర్వాత నెక్స్ట్ ప్రోమోలో నారాయణరావు వేదవతి ఇంట్లోకి వచ్చి అక్షయ్ గురించి చెప్పాలని వచ్చాను, అదేంటంటే అని చెప్పబోతూ ఉండగా నిహారిక కిట్టు షాక్ అవుతూ ఉంటారు. ఇక నారాయణరావు ఏదో చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పిన విషయం ముందుగా విని అందరూ షాక్ అవుతున్నారు. తర్వాత మాత్రం వేదవతి, ప్రసాదరావు, అక్షయ సంతోషపడుతూ ఉంటారు. అంతలో అవని ఆటోలో ఇంటి దగ్గరకు చేరుకుని ఆటో దిగి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. నారాయణరావు గారు ఇంటికి వచ్చేస్తుంటారు. నా గురించి చెప్పేస్తుంటారు. అసలు విషయం తెలియక అందరూ ఆనందపడుతూ ఉంటారు. బావ మాత్రం భయపడుతూ ఉంటారు అని కంగారు పడుతూ అవని అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా నారాయణరావు బయటకు వస్తాడు. నారాయణరావుని చూసిన అవని షాక్ అవుతూ ఉంటుంది. మరి నారాయణరావు నిజం చెప్పాడు, లేకపోతే మరో ఏదైనా విషయం చెప్పి అవని గురించి నిజం చెప్పకుండా అవనిని కాపాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.